ఇవాళ మనం ట్రిగ్నోమెట్రీ డీటెయిల్గా 10th క్లాస్ టీఎస్ఎస్ఎస్సి చాప్టర్ 11th చాప్టర్ ట్రిగ్నోమెట్రీ ఇది మనం చూడబోతున్నాం. అసలు ఫస్ట్ ట్రిగ్నోమెట్రీ టైటిల్ అసలు డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ట్రై అంటే 3, గానో అంటే యాంగిల్, మీటర్ అంటే మెజర్. సో 3 యాంగిల్స్ని మెజర్ చేసే సిస్టమ్నే మనం ట్రిగ్నోమెట్రీ అని అంటాం. ఇన్ దిస్ ట్రిగ్నోమెట్రీ విల్ బి బేసికలీ డీలింగ్ విత్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎందుకు అంటారంటే దాంట్లో ఒక యాంగిల్ 90 degrees ఉంటుంది కాబట్టి. సో ఇఫ్ వన్ యాంగిల్ ఇస్ 90 degrees, జనరల్గా ఒక యాంగిల్ని వీ విల్ డినోట్ విత్ theta. So if I say this angle is my theta, then what would be this angle? As we know that the sum of all angles in a triangle, let us assume this as A, this as B and this as C. So we know that sum of all angles, angle A plus angle B plus angle C is equals to 180 degrees. So this property is called angle sum property. What is this property called? Angle sum property. Angle sum property. So నాకు యాంగిల్ ఏ కావాలి కాబట్టి యాంగిల్ బి ఈజ్ 90 degrees అండ్ దిస్ ఇస్ థీటా విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. నాకు యాంగిల్ ఏ కావాలి కాబట్టి దిస్ క్యాన్ బి రిటన్ as 180 degrees minus 90 degrees minus థీటా. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 180 minus 90 ఎంత? 90 degrees minus థీటా. సో మై యాంగిల్ ఏ ఈజ్ 90 degrees minus థీటా. అండ్ నౌ లిసన్, ఈ థీటాకి ఏదైతే ఆపోజిట్గా ఉందో దిస్ ఇస్ కాల్డ్ ఆపోజిట్ సైడ్. సో ఒక ఆపోజిట్ సైడ్ కానీ అడ్జసెంట్ కానీ వి విల్ డిఫైన్ దట్ విత్ రెస్పెక్ట్ టు థీటా. ఈ థీటాకి ఆనుకొని ఉన్న సైడ్ ఏంటి? దిస్ ఈజ్ అడ్జసెంట్ సైడ్. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇది కూడా ఆనుకొని ఉంది కదా థీటాకి, బట్ దిస్ ఈజ్ ఆల్వేస్ హైపోటెన్యూస్. వాట్ ఈస్ దిస్ ఆల్వేస్? హైపోటెన్యూస్. అండ్ దెర్ ఈస్ అ పైథాగరస్ థీరం. సో దిస్ పైథాగరస్ థీరం ఏంటి అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. సో దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఆపోజిట్, అడ్జసెంట్ అండ్ హైపోటెన్యూస్. ఒకవేళ ఆపోజిట్, అడ్జసెంట్ ఇవన్నీ లేకపోతే ఇన్ జనరల్గా విల్ రైట్ ఇట్ as హైపోటెన్యూస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. దిస్ ఈస్ అకార్డింగ్ టు పైథాగరస్ థీరం. ఇప్పుడు మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ గురించి మాట్లాడదాం. రేషియో అంటే ఏంటి? ఒక కాంపోనెంట్ని ఇంకో కాంపోనెంట్ని డివైడ్ చేయడం, అంటే ఒక క్వాంటిటీని ఇంకో క్వాంటిటీని డివైడ్ చేయడమే రేషియో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2/3 ఉందనుకో, దీన్ని 2:3 అని రాయొచ్చు. ఈ పైన ఉన్నది న్యూమరేటర్, ఈ కింద ఉన్నది డినామినేటర్. అంటే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటే సో దెర్ ఆర్ బేసికల్గా మనకి 3 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఉంటాయి. దిస్ ఈజ్ క్యాల్సీ. సో ఈ క్యాల్సీలో చూస్తే సైన్, కాస్, టాన్. సో దీస్ 3 ఆర్ అవర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. అంటే సో బేసిక్గా మనకి త్రీ ఉన్నాయి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. ఒకటి సైన్, కాస్, టాన్. సో ఈ సైన్ ఇదేమో షార్ట్ కట్ ఫామ్, ఫుల్గా రాయాలంటే సైన్, SIN. కాస్ అంటే కొసైన్, టాన్ అంటే టాంజెంట్. సో దీస్ 3 ఆర్ అవర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. రాయొచ్చు, కానీ ఇవి జస్ట్ మనం ఇవి వాటి ఫుల్ నేమ్స్ అన్నమాట. కానీ సింపుల్గా విల్ రైట్ లైక్ దిస్: సైన్ థీటా, ఒకవేళ యాంగిల్ థీటా అయితే సైన్ థీటా, ఒకవేళ సైన్ ఏ అయితే సైన్ ఏ, కాస్ థీటా ఆర్ టాన్ థీటా. నౌ లెట్స్ హ్యావ్ అ లుక్. జాగ్రత్తగా వినండి. సే ఇఫ్ దిస్ ఇస్ మై థీటా, లెట్స్ సే దిస్ ఇస్ ఏ, దిస్ ఇస్ బి అండ్ దిస్ ఇస్ సి. ఇప్పుడు సైన్ థీటా అంటే ఏంటి అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఈ థీటాకి ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఇప్పుడు ఆపోజిట్ అయిపోయింది, ఆపోజిట్ అడ్జసెంట్, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా. టాన్ థీటా అంటే ఏంటి అంటే ఇక్కడున్న హైపోటెన్యూస్ ఇక్కడున్న హైపోటెన్యూస్ పీక్ పడాలి. సో దెన్ టాన్ థీటా విల్ బి ఆపోజిట్ బై అడ్జసెంట్, బికాజ్ రెండు హైపోటెన్యూస్ తీసి రెండింటిని కలపాలి, ఆపోజిట్ బై అడ్జసెంట్. ఇప్పుడు జాగ్రత్తగా ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఏమో బేసికల్గా ఉండేవి 3. రెసిప్రోకల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఏమో ఇంకా 3 ఉంటాయి. ఈ సైన్కి ఉండే రెసిప్రోకల్ రేషియోనే విల్ కాల్ ఇట్ యాజ్ కోసికెంట్. దీన్నే డీటెయిల్గా రాయాలంటే కోసికెంట్.
ఇంకోటి సీకెంట్ తీటా, సీకెంట్. ఇంకోటి కాట్ తీటా అంటే కోటాంజెంట్ జరుగుతుంది. కాసికెంట్ తీటా అండ్ కొసికెంట్ తీటా అంటే సైన్ తీటాకి ఉల్టా. దిస్ ఇస్ హైపోటెన్యూస్ బై ఆపోజిట్. దెన్ సీకెంట్ తీటా ఏమవుతుంది? హైపోటెన్యూస్ బై అడ్జసెంట్. నెక్స్ట్ కాట్ తీటా ఏమవుతుంది? అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ ఆపోజిట్. అడ్జసెంట్ బై ఆపోజిట్. జస్ట్ చూసి వాటికి రెసిప్రోకల్గా ఏవైతే ఉన్నాయో అవే అవుతాయి. సో దిస్ ఆర్ ద బేసిక్ ఫార్ములాస్ ఇన్ ట్రిగ్నోమెట్రీ. నౌ లెట్స్ డిస్కస్ వన్ ప్రాబ్లం. అర్థమైంది కదా మీ ఇద్దరికి? యా. సరే, ఒక క్వశ్చన్ ఇచ్చినాను అనుకుందాం. దెర్ ఇస్ ఎ ట్రయాంగిల్ ఏబిసి అండ్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. క్వశ్చన్లో ఎంత క్లియర్గా వాడు మంచిగా వాడు క్వశ్చన్లో ఏం చేశాడంటే రైట్ యాంగిల్ రెడ్ బి అని ఇస్తాడు. అదే మనం అర్థం చేసుకోవాలి. అంటే యాంగిల్ బి దగ్గర 90 degrees ఉంది అని. నా సే ఏబి లెంత్ ఇచ్చేసినాడు అనుకుందాం. ఏబి లెంత్ ఇస్ సమ్ 3 centimeters అండ్ దిస్ ఏబిసి అండ్ ఏసీ లెంత్ ఈజ్ సమ్ 5 centimeters. దెన్ హీ విల్ సే ఫైండ్ సైన్ సి, కాస్ సి, టాన్ సి. ఇట్లాంటి క్వశ్చన్స్ ఇస్తారు సింపుల్గా. సో ఫస్ట్ ఏబిసి ఇచ్చిన డేటా మనం రాసుకుందాం. ఏబి ఎంత ఇచ్చినాడు? 3 centimeters. 3 centimeters. అండ్ ఏసీ ఎంత ఇచ్చినాడు? 5 centimeters. ఇప్పుడు బీసీ కనుక్కోవాలి. సో ఇది ఇప్పుడు ఇక్కడ తీటా అంటే ఏంటి? ఇక్కడ సి ఇచ్చినాడు కాబట్టి లెట్స్ కన్సిడర్ దిస్ యాజ్ సమ్ యాంగిల్. ఓకే, మన కన్వీనియన్స్ కోసం సి అని ఇచ్చిండు కాబట్టి సో దీన్ని విల్ మార్క్ ఇట్ యాజ్ సమ్ యాంగిల్. సో ఆపోజిట్కి అడ్జసెంట్కి హైపోటెన్యూస్కి ఉన్న రిలేషన్ ఏంటి? ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. ఆపోజిట్ ఏంటి ఇప్పుడు? ఏబి 3 square ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. అది తెలియదు కాబట్టి లెట్స్ మార్క్ ఇట్ యాజ్ ఎక్స్. హైపోటెన్యూస్ స్క్వేర్ ఇస్ 5 square. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ కనుక్కోవాలి కాబట్టి అది 5 square మైనస్ 3 square. 5 square అంటే 5 2s కదా. 5 square అంటే 5 5s. సో 5 is repeating twice which is 25 minus 3 square అంటే 9. 9. x square is equals to 25 minus 9 16. ఇప్పుడు ఇక్కడ పవర్లో 2 ఉంది కదా, దాన్ని అటు సైడ్ పంపిస్తే పవర్లో హాఫ్ అవుతుంది. దాన్ని విల్ రైట్ ఇట్ as √16. సో x is equals to √4 into 4 which is equals to 4 centimeters. ప్లస్ ఆర్ మైనస్ 4 వస్తుంది. కానీ కాకపోతే ఒక లెంత్ని కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి పాజిటివ్ తీసుకోవాలి. అంటే దిస్ ఈజ్ ఎవాల్యుయేటెడ్. ఎంత వచ్చింది? ఇది 4 centimeters వచ్చింది. ఇట్స్ ఎవాల్యుయేటెడ్ దిస్ 4 centimeters. నౌ లెట్స్ ఫైండ్ సైన్ సి అంటే ఏంటి? ఆపోజిట్ టు యాంగిల్ సి బై హైపోటెన్యూస్. ఇక్కడ ఆపోజిట్ ఎంత? ఆపోజిట్ 3 centimeters అండ్ హైపోటెన్యూస్ ఎంత? 5 centimeters. ఎప్పుడైనా రేషియోస్ రాసేటప్పుడు మనం సెంటీమీటర్స్ రాయాలి. ఎందుకంటే ఇక్కడున్న యూనిట్ అక్కడున్న యూనిట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ సెంటీమీటర్ రాస్తే ఇక్కడ సెంటీమీటర్ రాస్తే బోత్ ఆఫ్ దమ్ విల్ గెట్ క్యాన్సిల్. అందుకే రేషియోలో విల్ నెవర్ రైట్ అని డైమెన్షన్స్. సెంటీమీటర్ కానీ మీటర్ కానీ ఏం రాయాలి. ఇప్పుడు కాసి ఏమవుతుంది? కాసి అంటే ఏంటి? Cosecant. కాసి అంటే అడ్జసెంట్ బై Hypotenuse. ఇప్పుడు ఈ సికి అడ్జసెంట్ ఏముంది? 4 బై హైపోటెన్యూస్ ఎంత? 5. నెక్స్ట్ టాన్ సి ఏమవుతుంది? ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ ఎంత? 3. అడ్జసెంట్ ఎంత? 4. వీటికి ఉల్టా విల్ బి కొసికెన్సీ. కొసికెన్సీ ఈజ్ సింప్లీ 5/3. సీకెంట్ ఆఫ్ సి 5/5. దెన్ కాట్ ఆఫ్ సి 4/3. This is the way how we will evaluate. Now let's solve this problem. Cot theta is given as 7/8. We have to find the value of 1 plus sin theta into 1 minus sin theta by 1 plus cos theta into 1 minus cos theta. And other question is 1 plus sin theta by cos theta. ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ఫస్ట్ ఏం చేస్తాం? ఇక్కడ సైన్ థీటా ఇచ్చారు కాబట్టి సైన్ థీటాని కనుక్కుంటాం. ఇక్కడ కాస్ థీటా ఇచ్చారు కాబట్టి కాస్ థీటా కనుక్కుంటాం. ఇక్కడ సైన్ థీటా కాస్ థీటా జస్ట్ వాటిని అన్నిటిని సబ్స్టిట్యూట్ చేసి వీ కెన్ ఫైండ్ ద ఆన్సర్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ వే. ఇంకొకటి ఏంటి అంటే నా వీ హ్యావ్ a plus b into a minus b. a plus b into a minus b is a square minus b square.
అంటే a ప్లస్ బి 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ 1 మైనస్ సైన్ థీటా విల్ బి 1 స్క్వేర్ అంటే 1 మైనస్ బి స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. మనకు ఐడెంటిటీస్ ఉన్నాయి, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా 1. ఇప్పుడు దీని నుంచి కాస్ స్క్వేర్ థీటాని ఏం రాయొచ్చు, 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. కాస్ స్క్వేర్ థీటాని ఈ సైన్ స్క్వేర్ థీటాని అక్కడ పంపించేస్తే 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. అదే ఇక్కడ నుంచి సైన్ స్క్వేర్ థీటాని ఏం రాయొచ్చు, 1 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ కాస్ స్క్వేర్ థీటా. ఇప్పుడు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్లో కాస్ స్క్వేర్ థీటాని సబ్స్టిట్యూట్ చేయొచ్చా. నెక్స్ట్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ప్లేస్లో సైన్ స్క్వేర్ థీటాని సబ్స్టిట్యూట్ చేయొచ్చా. అదేనా. నా ఇప్పుడు కాస్ థీటా బై సైన్ థీటా హోల్ స్క్వేర్ అని రాయొచ్చా, ఎందుకంటే రెండింటికి స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ అని రాసాం. ఇంకొక పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు సైన్ థీటాని కాస్ థీటాని డివైడ్ చేస్తే మనకు వచ్చేది టాన్ థీటా. సైన్ థీటా అంటే ఏంటి, ఆపోజిట్ బై హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. దిస్ ఈజ్ ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో దీన్ని డివైడ్ చేస్తే ఇది మొత్తం పైకి వెళ్తే రెసిప్రోకల్ అవుతుంది, హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ అవుతుంది. అప్పుడు హైపోటెన్యూస్ని క్యాన్సిల్ చేయొచ్చు. ఆపోజిట్ బై అడ్జసెంట్ అంటే టాన్ థీటానే కదా, టాన్ థీటానే కదా. అంటే సైన్ థీటా బై కాస్ థీటా టాన్ థీటా అయింది. ఇప్పుడు టాన్ థీటా ఉల్టా ఏంటి, కాట్ థీటా. మరి కాట్ థీటా ఉల్టా కాస్ థీటా బై సైన్ థీటా అని రాయచ్చా, దాని ఉల్టానే కదా రాయచ్చు. ఇప్పుడు కాస్ థీటా బై సైన్ థీటా అంటే కాట్ థీటానేనా, అంటే ఇది ఇప్పుడు కాట్ స్క్వేర్ థీటానేనా, ఎందుకంటే స్క్వేర్ ఉంది కదా. కాట్ థీటా ఎంత ఇచ్చినాడు, 7/8. కాట్ స్క్వేర్ థీటా ఏమవుతుంది, 7/8 హోల్ స్క్వేర్. 7 స్క్వేర్ ఎంత, 49 8 స్క్వేర్ 64. సో 49/64 ఇస్ మై వాల్యూ. అర్థమైంది కదా. నెక్స్ట్ బి క్వశ్చన్, దిస్ ఇస్ 1 ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా, అంటే 1 బై కాస్ థీటా ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా. ఈ కాస్ థీటా ఉంది కదా, ఎప్పుడైనా ఒకటే క్వాంటిటీ కింద ఉంటే అది మనం రెండింటికి డివైడ్ చేయొచ్చు. 1 బై కాస్ థీటా ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా. 1 బై కాస్ థీటా అంటే ఏంటి, సీకెంట్ థీటా. అంటే 1 బై అంటే దాని ఉల్టా అని అర్థం. మళ్ళీ ఇంకోసారి చెప్తా వినండి. 1 ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా ఉంది కదా. ఇప్పుడు దీన్ని 1 బై కాస్ థీటా ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా లాగా రాసుకోవచ్చు. అంటే ఒక నంబర్ ఉంది కదా, ఇది రెండింటిని డివైడ్ చేస్తుంది అనమాట. సో మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టేసేయచ్చు. 1 బై కాస్ థీటా అంటే కాస్ థీటాకి ఉల్టా. కాస్ థీటాకి రెసిప్రోకల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఏంటి, చెప్తా. కూల్ రిలాక్స్. అడ్జసెంట్ బై ఆ ఫార్ములా కాదు. ఇప్పుడు సైన్ థీటాకి ఉల్టా కొసికెంట్ థీటా అన్నాం, కాస్ థీటాకి సీకెంట్ థీటా. సీకెంట్ థీటా. నా సైన్ థీటా బై కాస్ థీటా ఎంత, టాన్ థీటా. సో సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా వాల్యూ కనుక్కుంటే ఈ వాల్యూ వచ్చేస్తుంది. నా లిజన్ సీకెంట్ థీటా. నా లిజన్ ఇప్పుడు కాట్ థీటా ఈస్ గివెన్ విత్ టు అస్ విచ్ ఇస్ 7/8. కాట్ థీటా అంటే ఏంటి, అడ్జసెంట్ బై ఆపోజిట్, అంతేనా. సీకెంట్ థీటా అంటే ఏంటి, బై అడ్జసెంట్. హైపోటెన్యూస్ కనుక్కోవాలి, విచ్ ఇస్ √7² + 8², ఎందుకంటే అడ్జసెంట్ ఆపోజిట్. సో 49 + 64 చేస్తే √113 వస్తుంది. 113 వస్తుంది. అంటే హైపోటెన్యూస్ ఎంత, √113 బై అడ్జసెంట్ ఎంత, 7 ప్లస్ టాన్ థీటా వాల్యూ ఎంత, కాట్ థీటా 7/8, టాన్ థీటా వాల్యూ ఏమవుతుంది, దాని ఉల్టా 8/7. అర్థమైందా. సో √113 + 8 బై రెండింటికి కామన్ డినామినేటర్ ఉంది కాబట్టి 7 రాసేసారు. ఇన్ దిస్ వే విల్ సాల్వ్.